సరే ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుందని చెప్తున్నారు. అంటే ఓవరాల్ లైఫ్ టైమ్ చెప్తున్నారు మీరు. అండ్ అప్లై చేసుకోవడానికి 5-6 ఇయర్స్ అంటున్నారు. మరి ఎలా? నిజంగానే ఎళ్లి సెటిల్ అయ్యి గ్రీన్ కార్డ్ రావాలంటే ఏమైనా డిఫరెంట్ వేస్ ఏమైనా మీ దగ్గర ఉంటే కూడా చెప్పండి సార్. సో గ్రీన్ కార్డ్ రావటానికి అంటే జనాలకు అర్థం కావాలి అంటే అసలు లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ అలా ఇస్తారు కదా. అవును. సో గ్రీన్ కార్డ్స్ అనేది అసలు చాలా పెండింగ్ ఉంది. ఎందుకు పెండింగ్ ఉంది అంటే మనల్ని అంతమంది మైగ్రేట్ అయిపోయారు. సో Yes. ఇండియా అనేది హైలీ పాపులేటెడ్ కంట్రీ కదా. అవును. ప్లస్ ఏంటంటే ఇండియన్స్ ఎక్కువ మంది మైగ్రేట్ అయ్యారు. ఎక్కువ మంది తెలుగు స్టేట్స్ నుంచి మైగ్రేట్ అయ్యారు. మైగ్రేట్ అయిన వాళ్ళు ఏంటి అంటే గ్రీన్ కార్డు ఎప్పుడో అప్పుడు వస్తుందిలే అని చెప్పి కూడా మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. Hmm. అంటే కొంచెం లేట్ అయినా పర్లేదు. అసలు గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి 5 to 7 ఇయర్స్ తీసుకుంటే రావడానికి మొత్తం 100 ఇయర్స్ పైన Hmm. 150 ఇయర్స్ పైన పడుతుంది. Yes, sir. సో దానివల్ల ఏంటంటే ఇట్స్ లైక్ ఏ మేజర్ ఛాలెంజ్ అనమాట. నిజంగా మాట్లాడుకుంటే గ్రీన్ కార్డ్ రావాలి అంటే బాగా బాగా కన్స్ట్రైన్ అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఎందుకు అంటే అయినా సరే చాలా మంది ఇంకా రియల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే దాని అక్యుములేషన్ ఎప్పుడైతే అయిందో అది బాగా అక్యుములేట్ అయిపోతా వచ్చింది అనమాట. పాపులేషన్ పరంగా మన వాళ్ళు మైగ్రేట్ అవడం వల్ల ఓకే. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అక్యుములేషన్ జరిగిపోయింది. వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్ళింది. ఇప్పుడు 2012, 13, 14 ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు 5 to 10 ఇయర్స్ లో కాదు 10 to 15 ఇయర్స్ లో వచ్చింది, లేదా 15 to 20 ఇయర్స్ లో వచ్చింది. ఓన్లీ 20 ఇయర్స్ కదా ఆగుదాంలే అనుకున్నారు. స్టిల్ వర్త్ ఇట్ అనుకునేవాళ్ళు.